Hello friends, వెల్కమ్ టు 22nd నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 22nd నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే లభిస్తుంది. మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు, మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా. సిమిలర్లీ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 35,000 రూపీస్. బట్ నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో మీకు కేవలం 28,000 రూపీస్కి మీకు ఇది అందుబాటులో ఉంటుంది. అండ్ ఇది మీకు వ్యాలిడ్ అప్ టిల్ 30th నవంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా. మెయిన్లీ ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూడాలి అనేటువంటిది ఈ ఎజెండాలో మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఇండియా టు హోస్ట్ ద గ్లోబల్ మీట్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇన్ ఢిల్లీ ఫ్రమ్ నవంబర్ 25th 2024 అయితే మనకి జరగనున్నది. డ్యూరింగ్ ద ఏఎంఆర్ వీక్ లెసన్స్ ఇన్ వ్యాక్సినేషన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇన్ రాంతంబోర్ టైగర్ రిజర్వ్, టైగర్స్ అండ్ ద హ్యూమన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద స్పేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వైవల్ అనేటువంటి ఆర్టికల్ మనం చూస్తాము. అండ్ ఇండియా నీడ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనేటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ పబ్లిష్ అయింది మనకి. దట్ వీ విల్ లుక్ ఇన్ టు. రష్యా లాంచ్డ్ అన్ ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి మనకి యుక్రెయిన్ అయితే కనుక చెప్తోంది. ఈ యొక్క ఆర్టికల్ ఏంటి అనేటువంటి దీని సంగతి చూస్తాము. ఏ ప్రైమర్ ఆన్ హౌ టు సర్వైవ్ ద డిక్లైనింగ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా అనేటువంటిది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో మనకి పబ్లిష్ అయింది. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ లుక్ ఇన్ టు ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 7, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ హిస్టారిక్ విజిట్ టు గయానా, భూ నీర్ పోర్టల్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, వన్ డే వన్ జీనోమ్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని మనకి ద డీబీటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిఆర్ఐసి లాంచ్ చేశారు. ఇండియా లాంచ్డ్ ద ఇండిజీనియస్ యాంటీబయోటిక్ కాల్డ్ యాజ్ నాఫిథ్రోమైసిన్ టు ద కాంబాట్ ద ఏఎంఆర్ అనేటువంటిది వన్ మోర్ ఆర్టికల్. రష్యన్ బ్యాలిస్టిక్ మిసైల్ విత్ క్లస్టర్ మ్యునిషన్స్ హిట్స్ ద యుక్రెయిన్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ యొక్క ఆర్టికల్స్ అన్నిటినీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనము డిస్కస్ చేయబడ్డం అయితే జరుగుతుంది. ఎస్, డైలీ లైవ్ మీకు బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. ఐల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్లోనే నన్ను అయితే కనుక అడగచ్చు, మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, దట్ డజంట్ మ్యాటర్. యువర్ ప్రిపరేషన్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ విల్ బీ కాంప్రిహెన్సివ్. మొత్తం మనం అన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కూడా మనం ఇక్కడ ఆర్టికల్స్ని డిస్కషన్ చేయడం జరుగుతుందండి. క్లియర్? లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే కనుక ఇండియా టు హోస్ట్ ద గ్లోబల్ మీట్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఇన్ ద ఢిల్లీ ఫ్రమ్ నవంబర్ 25th అనేటువంటి ఆర్టికల్ చూద్దాము. ఎస్ అండి, దిస్ ఈజ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఏవైనా ఇండియా హోస్ట్ చేస్తున్నప్పుడు, బీట్ ఈవెన్ స్పోర్ట్స్ రిలేటెడ్ అయినా కూడా ఇండియా హోస్ట్ చేస్తున్నప్పుడు యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అండి. ఇంకా రిమైనింగ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ షూర్ మనకి అక్కడ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అయితే జరగబోతోంది ఆఫ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఐసీఏ అంటారు. ఐసీఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ అనేటువంటిది బాడీ పేరు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్. ఇది బేసికల్లీ దేని గురించి? కోఆపరేటివ్ సెక్టార్ని లేకపోతే ప్రపంచం మొత్తం మీదుగా ఉన్నటువంటి కోఆపరేటివ్స్ని యునైట్ చేయడము, డెవలప్ చేయడము అండ్ ఓవరాల్ కోఆర్డినేట్ చేయడం ఈ యొక్క బాడీ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ అలాగే ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఫారమ్స్లో రిప్రజెంట్ చేయాలన్నా కూడా ఈ యొక్క ఐసీఏ మనకి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఐసీఏ అనేటువంటిది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకు అడుగుతారు
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తుంటారు. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద మనకి అరౌండ్ 1895లో మనకైతే కనుక ఈ బాడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. 1895లో మనకి this particular body got established and with its headquarters at Brussels, Belgium. సో బ్రూసెల్స్ బెల్జియంలో ఈ యొక్క బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క మనకు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టార్ని, కోఆపరేటివ్స్ని యునైట్ చేయడానికి అండ్ అలాగే ఏదైనా ఇంటర్నేషనల్ ఫారమ్స్లో ఈ కోఆపరేటివ్స్ యొక్క వాయిస్ని రిప్రజెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ. ఈ రోజున ఈ బాడీ మనం తీసుకుంటే అరౌండ్ 315 కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ అయితే కనుక ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ అరౌండ్ 107 కంట్రీస్ దీంట్లో మనకి మెంబర్స్ అయి ఉన్నారు. దెన్ వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ హియర్? ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ 130 ఇయర్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా మన యొక్క కంట్రీలో, ఇండియాలో ఈ యొక్క సమిట్ని హోస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ని మనకి ఆర్గనైజ్ చేయబోతున్నారు ఇన్ ఢిల్లీలో మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఆర్గనైజ్ చేయబోతున్నారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ లాంచ్ ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025. కోఆపరేటివ్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనకి ఏంటంటే ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడానికి, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయడం కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో మనం చూడొచ్చు. ఎస్, లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్. రిలేటెడ్ ఈ ఆస్పెక్ట్స్ గురించి మనం డీటెయిలింగ్ చూద్దామండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అనేటువంటిది. ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ టు హోస్ట్ ద గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ from November 25th to 30th, marking a historic moment for the international cooperative community. Yes, this was a representational image of ICA, International Cooperative Alliance Global Cooperative Conference. భారత్ మండపం న్యూఢిల్లీలో మనకి కాన్ఫరెన్స్ జరుగుతోంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి ఖచ్చితంగా అడుగుతారు ఈ యొక్క ఇంటర్నేషనల్ మనకి ఏంటంటే కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి అలియన్స్ రిలేటెడ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరగబోతోందని చెప్పేసి. And why this is significant? This is very significant because this was the first time మనకి మొట్టమొదటిసారిగా in the 130-year history of the ICA. ICA is a specialized agency of United Nations. Is it true or false? ఫాల్స్ అండి. ఐసీఏ అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ ఇట్స్ జనరల్ అసెంబ్లీ అండ్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ ఇండియా. దిస్ ఈవెంట్ ఆల్సో మార్క్స్ ద లాంచ్ ఆఫ్ ద మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అనౌన్సింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. దిస్ వాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ గురించి తెలియాల్సినటువంటిది. మొట్టమొదటిది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన కంట్రీలో చేస్తున్నారని. సెకండ్ పాయింట్ 2025ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది. అరౌండ్ 3000 డెలిగేట్స్ అయితే మనకి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అండ్ 1000 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. పర్టికులర్లీ కంట్రీస్ లైక్ భూటాన్ అండ్ ఫిజీ ఐలాండ్స్ ఈ దేశాల నుంచి కూడా మనకి వస్తున్నారండి. కీ ఇంటర్నేషనల్ ఫిగర్స్ ఇంక్లూడ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ తోబ్గే అండ్ ద ఫిజీ యొక్క డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మనోవో కామికా అనేటువంటి పర్సనాలిటీ. దే ఆర్ బీయింగ్ అటెండింగ్ యాజ్ ద హానర్డ్ గెస్ట్స్. ఎస్, అండ్ కోఆపరేటివ్స్ గురించి చూసుకుంటే ప్రపంచం మొత్తంలో ఉన్న కోఆపరేటివ్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటే ఇండియాలో వీ హ్యావ్ 25% ఆఫ్ ద టోటల్ కోఆపరేటివ్స్ అరౌండ్ ద గ్లోబ్. India, with around 25% of the world's cooperatives, will have a significant opportunity now to display its cooperative strength on the global stage. ఇప్పుడు జరగబోతున్నటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే మనకి భారత మండపం న్యూఢిల్లీలో జరగబోతోందో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇట్ విల్ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు షోకేస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇండియాస్ కోఆపరేటివ్ సెక్టార్ యొక్క స్ట్రెంగ్త్ని మనకి తెలియజేయడానికి. నోటెడ్ దట్ ఓవర్ అరౌండ్ 100 కంట్రీస్ ఆర్ సెట్ టు పార్టిసిపేట్, షోకేసింగ్ ద గ్లోబల్ ఇంట్రెస్ట్ ఇన్ ద కోఆపరేటివ్ మూమెంట్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఈవెంట్ ఈస్ సెట్ టు బి ద కార్బన్ న్యూట్రల్
అండ్ అలాగే ద ఐఎఫ్ఎఫ్సి, ద ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ హ్యాస్ ప్లాంటెడ్ అరౌండ్ 10,000 పీపుల్ ట్రీస్ అక్రాస్ ద కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ కమిట్మెంట్. ఈవెంట్ యొక్క థీమ్ మనం చూసుకుంటే కనుక కోఆపరేటివ్స్ బిల్డ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ అనేటువంటి థీమ్ తోటి ఈ యొక్క కాన్ఫరెన్స్ని మనకి రన్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ సబ్ థీమ్స్ కూడా మనకు ఉన్నాయండి. నౌ కోఆపరేటివ్స్ గురించి మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పరంగా లేకపోతే కనుక లీగల్ పరంగా ఏం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి అనేటువంటివి మనం తెలుసుకోవాలి. లెట్ us రీడ్ సంథింగ్. దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011, 2011 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈ యొక్క రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19. అండర్ ఆర్టికల్ నెంబర్ 19లో రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి దాన్ని ఒక ఫండమెంటల్ రైట్గా మనకి చేర్చబడడం జరిగింది. ఇది మనకి ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అడుగుతారు. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ ఇయర్కి సంబంధించింది? 2011కి సంబంధించినటువంటిది. ఈ యొక్క 97th వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అడుగుతారు. ఇన్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ ఆర్ టు కన్ఫర్ ఎ ఫండమెంటల్ రైట్ టు ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏం చేశారు? మనకి ఆర్టికల్ నెంబర్ 43B అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. 43 అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ పర్టికులర్ పార్ట్ అండి? DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండ్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద DPSPs, promoting the autonomy of the cooperative societies, and added the part 9B to the constitution, that is articles from 243ZH to 243ZT, detailing the governance of the cooperatives. This is second important point మనకు తెలియాల్సింది. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చేశారు? ఒక ఫండమెంటల్ రైట్ని యాడ్ చేశారు. ఏ ఆర్టికల్ అండర్లో? ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ దట్ ఫండమెంటల్ రైట్? రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది మన యొక్క ఫండమెంటల్ రైట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనకి DPSPని యాడ్ చేయబడడం జరిగింది. దట్ ఈస్ త్రూ ఆర్టికల్ నెంబర్ 43B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ డస్ 43B స్టేట్స్? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ద అటానమీ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఆ పలానా స్టేట్లో కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క అటానమీని పెంచేటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ది. అండ్ వన్ మోర్, విచ్ పార్ట్ వాజ్ యాడెడ్? పార్ట్ 9B అనేటువంటి దాన్ని మనకి యాడ్ చేశారు. సో దట్ టు కవర్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 243ZH టు 240ZT, డీటెయిలింగ్ ఆల్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కోఆపరేటివ్స్. కోఆపరేటివ్ సెక్టార్స్ని మనకి ఏ విధంగా గవర్న్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్స్ అండర్లో మనకి మెన్షన్ చేశారు. లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ గురించి మనం చూసుకుంటే 2021లో ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ కాల్డ్ యాజ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎష్యూమింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కోఆపరేటివ్ మ్యాటర్స్. అండ్ 2022లో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ తీసుకుని వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్, విచ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద రెగ్యులేషన్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ అవర్ కంట్రీ. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేంటంటే, ఒక కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఒకటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏ కోఆపరేటివ్ రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి దాన్ని మనకు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రెగ్యులేషన్స్ ఫర్ మర్జింగ్ ద స్టేట్ కోఆపరేటివ్స్ ఇంటూ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అండ్ స్ట్రీమ్ లైన్ సబ్జెక్ట్ టు దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ లాస్. Yes, so these are the some of the important provisions, the changes that has been brought up through the Multi-Stage Cooperative Societies Amendment Act 2022. Yes, so these are some of the important points that we are expected to know about the cooperatives and Multi-State Cooperative Societies Amendment Act 2022, and then a cooperative rehabilitation. Regulations for merging the state cooperatives into multi-state cooperatives were also streamlined subject to that of the state laws. Then 2021లో క్రియేట్ చేసినటువంటి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ గురించి. Then we should also know about this directive principle that was added, that is 43B, and then the part 9B అనేటువంటి దాన్ని యాడ్ చేశారు. దెన్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఒక ఫండమెంటల్ రైట్ని కూడా మనకి డిక్లేర్ చేయబడడం జరిగింది అండర్ ఆర్టికల్ నెంబర్ 19, విచ్ ఇస్ నోన్ యాజ్ రైట్ టు ఫార్మ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటిది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కాన్ఫరెన్స్ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. During the AMR week,
లెసన్స్ ఇన్ వ్యాక్సినేషన్ అనేటువంటిది మనకి పబ్లిష్ అయిందండి. ఎస్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఎంఆర్ అంటారండి. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అర్థం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై antimicrobial resistance? Meaning that, so be it the pathogens, like be it bacteria or virus or any other pathogen for that matter, ఇవి ఏం చేస్తాయంటే యాంటీబయోటిక్స్, మనం వాడేటువంటి యాంటీబయోటిక్స్కి రెసిస్టెన్స్ని పెంచేసుకుని ఈవెన్ దో ఆ యొక్క యాంటీబయోటిక్స్ని యూజ్ చేసినా కూడా ఎటువంటి ఎఫెక్టు ఉండదు. అంటే ఆ యాంటీబయోటిక్స్ ఈ యొక్క ప్యాథోజన్స్ని మనకి డిస్ట్రాయ్ అయితే చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నామనుకోండి. ట్యూబర్క్యులోసిస్లో మనకి వీ హ్యావ్ ద ఫస్ట్ లైన్ డ్రగ్స్ కాల్డ్ యాజ్ ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అంటారు. కొంతమంది పేషెంట్స్లో ఈ యొక్క ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ యూజ్ చేసినా కూడా వాళ్ళ యొక్క బాడీస్లో ఉండేటువంటి బ్యాక్టీరియం, ద సో కాల్డ్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం ఈ యొక్క డ్రగ్స్కి ఎటువంటి ఎఫెక్టు ఉండదు. అందుమూలన అలాంటి పేషెంట్స్కి మనకి సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెడాక్లిన్ అలాంటి వాటికి వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుందండి. ఎస్, ఇక్కడ మనకి సో డ్యూరింగ్ ద ఏఎంఆర్ వీక్ ప్రతి సంవత్సరం కూడా మనకి సంథింగ్ కాల్డ్ ఫ్రమ్ నవంబర్ 18th నుంచి 24th వరకు కూడా ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్గా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీ విల్ డూ ద అవేర్నెస్ అబౌట్ ద యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఏఎంఆర్ గురించి, యాంటీబయోటిక్స్ యొక్క ఓవర్ యూసేజ్ గురించి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనము అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం. లెట్ us read some important points associated with this article. Yes, Antimicrobial Resistance Week AMR November 18th to 24th mainly focuses upon addressing the challenges which are posed by the over usage of the antibiotics. Now first and foremost thing ఏంటంటే vaccination can be a preventive tool which plays a key role in reducing the infections and as well as antibiotic dependency. యాంటీబయోటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ రాకముందు మనము ఇట్ విల్ బి వ్యాక్సినేషన్. డిసీజ్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్కి మనం ఇచ్చేటువంటిది యాంటీబయోటిక్. సో ఈ యొక్క యాంటీబయోటిక్ మీద డిపెండెన్సీని రెడ్యూస్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు వ్యాక్సినేట్ ఆల్ ద పీపుల్ సో దట్ దే విల్ నాట్ బీ సఫర్డ్ విత్ దట్ ఆఫ్ దీస్ పర్టికులర్ డిసీజెస్. వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ మనకి 18th నుంచి 24th నవంబర్ వరకు మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ సక్సెస్ అండ్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి కూడా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. వ్యాక్సినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ హ్యూజ్ సక్సెస్ స్టోరీస్ అండి. ఇది మనకి స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసేలా చేసింది, పోలియోని ఎరాడికేట్ చేసేలా చేసింది గ్లోబల్లీ, ప్రపంచం మొత్తం మీదుగా. బట్ గ్యాప్స్ స్టిల్ పర్సిస్ట్ ఇన్ అడ్రస్సింగ్ ద అదర్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో తీసుకున్నట్లయితే కనుక వ్యాక్సినేషన్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ డిస్పైట్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లైక్ టార్గెటింగ్ ద డిసీజెస్ లైక్ న్యూమోనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెనింజైటిస్. సో మెనింజైటిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూమోనియా యొక్క డిసీజెస్కి మనం తీసుకుంటే కనుక ద ప్రోగ్రామ్స్ అనేటువంటివి అంత ఎఫెక్టివ్గా మనకైతే కనుక ఉండట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ గురించి మనకి మాట్లాడారండి. ఫస్ట్ వన్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, పీసీవీ అంటారు. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇది మనకి ఏం చేస్తుందంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ని, ఇయర్ ఇన్ఫెక్షన్స్ని, సో ద మెనింజైటిస్ని, వీటిల్ని మనకి ప్రివెంట్ చేస్తుంది. And its coverage is about 60 out of 73 Gavi supported countries, which led to significant mortality reduction. And the second one, Haemophilus influenza type B vaccine antar. So that is called as HIV vaccine. ఇది ఏం చేస్తుంది, మెనింగైటిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూమోనియా లీడింగ్ కాజెస్ ఆఫ్ ద చైల్డ్హుడ్ డెత్స్. సో ద నాన్ వ్యాక్సినేషన్, ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేటువంటిది తీసుకోకపోవటం వల్ల, అంటే ఎఫెక్టివ్గా దీన్ని యూటిలైజ్ చేయకపోవడం వల్ల నాన్ వ్యాక్సినేషన్, సో చిల్డ్రన్లో పర్టికులర్లీ ఆర్ మోర్ వల్నరబుల్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద నాన్ వ్యాక్సినేషన్. Unvaccinated children, they face higher risks of infections such as pneumonia and as well as meningitis, leading to the increased global disease burden. And as well as the streptococcus pneumonia and Haemophilus influenza, they alone cause over 1.84 million cases and 84 deaths in India as per the 2015 data.
Now, the role of vaccination in the AMR reduction. India and as well as South Asia account for about 54.9% of the global antibiotic usage, contributing significantly to that of the AMR. ప్రపంచం మొత్తంలో మనం తీసుకుంటే ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజియన్ తీసుకుంటే దాంట్లో 54.9% ఆఫ్ ద టోటల్ యాంటీబయోటిక్స్ యూసేజ్లో మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ as సౌత్ ఏషియా రీజియన్స్ ఉన్నాయండి. సో దేర్ వెన్ దిస్ యాంటీబయోటిక్స్ ఆర్ ఓవర్ యూజ్డ్, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఏఎంఆర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది మనకి పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, యాంటీబయోటిక్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి. వ్యాక్సినేషన్ ఎఫర్ట్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్ని వ్యాక్సిన్స్కి. బికాస్ వ్యాక్సినేషన్ మనకి చాలా సక్సెస్ స్టోరీస్ అయితే కనుక ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు వ్యాక్సినేషన్. ఆ యొక్క గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. Increased vaccination coverage will reduce the antibiotic usage and thereby prevent the emergence of the drug-resistant pathogens. So studies indicate that expanded vaccine coverage can prevent 67,000 deaths annually in India. It will lower the antibiotic consumption మనకు తగ్గిస్తుంది. And equity in the antibiotic usage and burden reduction are critical advantages. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ వన్ హెల్త్ అప్రోచ్ అంటారండి. ఇది వన్ హెల్త్ అప్రోచ్ అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనకైతే కనుక ఈ యొక్క స్ట్రాటజీని ప్రిస్క్రైబ్ చేశారు. ఈ వన్ హెల్త్ అప్రోచ్ అంటే అర్థం ఏంటంటే, సో ద హెల్త్ ఆఫ్ ద హ్యూమన్, ద హెల్త్ ఆఫ్ ద యానిమల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పటిదాకా మనము హ్యూమన్ రిలేటెడ్ హెల్త్ మీదనే ఫోకస్ పెట్టి హ్యూమన్ వెల్ఫేర్ గురించి మాత్రమే మనము ఎఫెక్టివ్గా స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బట్ వీ ఫర్గట్ అబౌట్ ద యానిమల్ హెల్త్. యానిమల్ హెల్త్ మీద మనము అంత స్ట్రెస్ అయితే చేయలేదు. యాజ్ ఏ రిజల్ట్ యానిమల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి మొదలయ్యాయి. ఎంతలా ఇంప్రూవ్ అయిపోయాయి అంటే, అవి ఇంక్రీజ్ అయిపోయాయి అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ జూనోటిక్ డిసీజెస్ అంటారు. సో దేర్ ఫోర్ హ్యూమన్ హెల్త్ కానీ, యానిమల్ హెల్త్ కానీ, ఎన్విరాన్మెంట్ హెల్త్ కానీ మూడు ఇంపార్టెంటే. ఆ మూడిటిని కూడా ఇంటిగ్రేటెడ్ వేలో మనం చూడాలి తప్ప ఐసోలేటెడ్ వేలో చూడకూడదు అనేటువంటిదే వన్ హెల్త్ అప్రోచ్ మనకి సజెస్ట్ చేస్తుంది. చూడండి, ఇట్ విల్ ఇంటిగ్రేట్ ద హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ టు కాంబాట్ ద ఏఎంఆర్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని మనం ఫైట్ చేయాలంటే కనుక వీ హ్యావ్ టు కంబైన్, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్. ఈ మూడింటిని కూడా ఓన్లీ జస్ట్ సింగిల్ హెల్త్, వన్ హెల్త్ అప్రోచ్గా మనం చూడాలి యునైటెడ్గా. It encourages vaccination as a preventive strategy to reduce the infections and unnecessary antibiotic usage. The World Health Organization advocated for the so-called One Health approach to address the AMR by focusing on preventive measures like including vaccination to minimize the antibiotic overuse globally. So therefore AMR is one such very important topic that we are expected to know about. So this was a second such article that we need to know. Let us move on to that of the third one. Yes, moving on to that of the third one, something related to environment related. టైగర్ రిజర్వ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. అండ్ ఏ ప్రాబ్లమ్ కాల్డ్ యాజ్ ఇన్ ద అకర్డ్ ఇన్ రాంతంబోర్ టైగర్ రిజర్వ్. Tigers and as well as the humans are struggling for the space and as well as the survival. So there is often the human and as well as animal conflict అనేటువంటివి మనకి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ రోజున మనం చూసినట్లయితే. ఎందుకంటే హ్యూమన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంటల్ పర్పసెస్ మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క యానిమల్ హ్యాబిటాట్స్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే వీఆర్ కటింగ్ ఇట్ డౌన్. యాజ్ ఏ రిజల్ట్ హ్యాబిటాట్, ఈ యొక్క యానిమల్స్ యొక్క హ్యాబిటాట్ అంతా కూడా మనకి ఏమైపోతుంది అని అంటే ఫ్రాగ్మెంట్స్గా, ముక్కలుగా మనకి విడిపోతుంది. దాని మూలన దే ఆర్ నౌ ఎంక్రోచింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ హ్యాబిటేషన్స్. యానిమల్స్ అన్నీ కూడా హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి వచ్చేయడం మూలన హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మనకి ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అటు వైల్డ్ లైఫ్ మనకి ఇంపాక్ట్ అవుతుంది అండ్ అలాగే హ్యూమన్ పాపులేషన్ కూడా మనకైతే కనుక ఇంపాక్ట్ అవుతున్నారు అని ఒక కేస్ స్టడీని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. అండ్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు రాంతంబోర్ టైగర్ రిజర్వ్. హియర్ టైగర్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద స్పేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వైవల్ అని. ఎస్ అండి, లెట్ us read some of the important issues that are being faced by wildlife, that is tigers on one hand, and the people, that is the human settlements on the other hand.
హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ రాంతంబోర్ టైగర్ రిజర్వేషన్ రాజస్థాన్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతారండి, రాంతంబోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందని చెప్పేసి రాజస్థాన్లో ఉంది. ఇట్ హైలైట్ ద ఛాలెంజెస్ ఆఫ్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ లిమిటెడ్ స్పేస్. For example, a recent incident of a man being killed by a tiger followed by the tiger's death underscores this particular issue. So this was a representational image మనకి. హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? ఇంక్రీజ్డ్ టైగర్ పాపులేషన్, అంటే టైగర్ యొక్క పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడము, అండ్ ద లిమిటెడ్ ప్రే బేస్ ఆర్ లీడింగ్ టు ద టైగర్స్ వెంచరింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్. సో టైగర్ పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోవడము, అండ్ ఈ టైగర్స్కి కావాల్సినటువంటి ప్రే ఫుడ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలాన ఈ యొక్క టైగర్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక ఇన్ సెర్చ్ ఆఫ్ దేర్ ఫుడ్ దే ఆర్ వెంచరింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద నియర్ బై హ్యూమన్ సెటిల్మెంట్స్. అక్కడ ఉంటున్నటువంటి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ అగ్రికల్చర్ and cattle grazing near this reserve is intensifying the conflicts. On one hand, so the tigers are moving towards human settlements, and on the other side, so the humans are moving towards in the form of cattle grazing ద్వారాను లేకపోతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క స్పేస్లోకి టైగర్స్ స్పేస్లోకి మనకి వచ్చేస్తున్నారు. దాని మూలాన ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. అండ్ పర్టికులర్లీ దిస్ అప్లైస్ టు ద రాంతంబోర్ టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్ అని మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పుకొని వస్తున్నారండి. ఫ్రమ్ 2019 to 2022 ద టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్డ్, బట్ అలాగనే ద అటాక్ ఆన్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లైఫ్ స్టాక్ హెస్ ఆల్సో ఇంక్రీజ్డ్. Recent monitoring indicated that 36 tigers within this reserve, 5 are reported missing. And during the last decade, tiger deaths because of due to conflict and other reasons are also becoming the frequent here in this particular region. Villagers ఏం కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే, సో విలేజర్స్ ఆర్ ఫేసింగ్ ద ఎకనామిక్ లాసెస్ ఫ్రమ్ ద క్యాటిల్ ప్రిడేషన్ అండ్ ద ఫియర్ ఫర్ దేర్ సేఫ్టీ. అంటే విలేజర్స్ యొక్క లైఫ్ స్టాక్ పాపులేషన్ అంతా కూడా దే ఆర్ బికమింగ్ ద ప్రే టు దీస్ టైగర్స్. యాజ్ ఏ రిజల్ట్ ఈ యొక్క విలేజర్స్ అందరూ కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ ఫేసింగ్ ద ఎకనామిక్ లాసెస్. అండ్ వీళ్ళకి ఈ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివసించేటువంటి వాళ్ళకి ఎటువంటి కంపెన్సేషను కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అథారిటీస్కి, నెక్స్ట్ వచ్చేసి లోకల్ పీపుల్ మధ్యన ఒక ట్రస్ట్ డెఫిసిట్, దట్ నమ్మకం అనేటువంటిది, మిస్ట్రస్ట్ అనేటువంటిది మనకి ఫార్మ్ అవుతోంది. ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. లైక్ ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ కంపెన్సేషన్ మెకానిజమ్స్ ఇంక్రీజెస్ the mistrust between locals and as well as the forest authorities. వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ ఏంటంటే స్పేస్ కన్స్ట్రెయింట్. దెర్ ఈజ్ ఎ వెరీ లిమిటెడ్ స్పేస్ అయితే కనుక ఉంది విచ్ ఈస్ ఫోర్సింగ్ ద టైగర్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద అడ్జాయినింగ్ విలేజెస్. సెకండ్ వన్, ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్. ఫారెస్ట్ అఫీషియల్స్ తీసుకుంటున్నటువంటి ఎఫర్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్సఫిషియంట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. And human tiger conflict escalates due to poor response systems and as well as the lack of coordination. So these are the main important issues between the human and as well as the animal, particularly tiger conflict. Ranthambore Tiger Reserve గురించి మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక తెలుసుకోవాలి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇది మనకి ఈస్టర్న్ రాజస్థాన్లో మనకి లొకేట్ అయ్యి ఉందండి రాంతంబోర్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది. బిట్వీన్ ఆరావళి అండ్ వింధ్యా రేంజెస్ యొక్క జంక్షన్లో, అట్ ద జంక్షన్ ఆఫ్ ద ఆరావళి అండ్ యాజ్ వెల్ యాజ్ వింధ్యా రేంజెస్. కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇది మన నార్థరన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్గా మనం దీన్ని పిలుస్తుంటాము. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని మనకి పబ్లిష్ చేస్తుంటారు. దాంట్లో మనకి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ రివర్స్ ఏవేంటంటే చంబల్ రివర్, ఇది మనకి సౌత్లో ఫ్లో అవుతుంది, అండ్ బనాస్ రివర్, ఇది మనకి నార్త్లో ఫ్లో అవుతుంది. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్టర్న్ రాజస్థాన్లో మనకి లొకేట్ అయ్యి ఉంది అట్ ద జంక్షన్ ఆఫ్ ఆరావళీస్ అండ్ వింధ్యా రేంజెస్. అండ్ ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద నార్థరన్ ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ వెల్. అండ్ చంబల్ అండ్ ద బనాస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ రివర్స్. మనకి చంబల్ అనే రివర్ సౌత్లో మనకి ఫ్లో అవుతుంది, బనాస్ అనేటువంటి రివర్ మనకి నార్త్లో ఫ్లో అవుతుందండి. అండ్ ఇక్కడ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రేట్ బౌండరీ వాల్ట్ అంటారు.
ఇది మనకి వింధ్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆరావళి రేంజెస్ని మనకైతే కనుక సెపరేట్ చేస్తుంది. ఇక్కడ మనము డ్రై డెసిడ్యువస్ అండ్ థార్న్ ఫారెస్ట్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్లీ మనకి ఉండేటువంటి డామినెంట్ ట్రీ స్పీసీస్ ఏంటంటే కనుక వి కాల్ ఇట్ యాజ్ డోక్ అని పిలుస్తారు. ఫాన్ యానిమల్ స్పీసీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకి టైగర్స్, లెపర్డ్స్, వైల్డ్ బోర్స్, స్లాత్ బేర్, హైనాస్, రీసెస్ మకావూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోర్. ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫానా స్పీసీస్ హియర్. ఎస్, నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, ఈ ఇండియా నీడ్స్ అన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ మొత్తం. ఇప్పుడు మనకి COP29 సమ్మిట్ UNFCCC మనకి బాకు అజర్బైజాన్లో జరుగుతోంది కదా. COP29 ఆఫ్ UNFCCC అజర్బైజాన్. సో బాకు అజర్బైజాన్లో జరుగుతోందండి ఈ యొక్క సమ్మిట్ వచ్చేసి. ఎస్, దిస్ సమ్మిట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ ఫైనాన్స్ గురించి. అంటే ఏ విధంగా మనకి దేశాలకి, కంట్రీస్కి, పర్టికులర్లీ డెవలపింగ్ కంట్రీస్కి ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ ఎంత ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద మనకి డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ యొక్క ఆర్టికల్ యొక్క డైమెన్షన్ మాత్రం ఈ క్లైమేట్ ఫైనాన్స్ గురించి, దాని గురించి కాదు. ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఫోకస్ మొత్తం 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ లైక్ PM 2.5 కానివ్వండి, లేకపోతే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటారు. వీటి వల్ల రకరకాలటువంటి డిసీజెస్ లైక్ రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ కూడా మనకైతే కనుక వస్తున్నాయి. అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క రిపోర్ట్ ప్రకారంగా, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారంగా 6% మోర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం ఎమిట్ అయితే కనుక చేస్తున్నాం. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం గురించి వీ హ్యావ్ ఏ బాడీ కాల్డ్ యాజ్ CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్ గురించి చూసుకుంటుంది. బట్ దేర్ ఈజ్ నో సచ్ బాడీ అండ్ అలాగే హెల్త్ రిలేటెడ్ గురించి చూసుకునేటువంటి బాడీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూస్తారు. వీళ్ళ ముగ్గురు మధ్య పొల్యూషన్ కంట్రోల్ మధ్య, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ హెల్త్ మానిటరింగ్, ఈ ముగ్గురు మధ్య కూడా సింక్రనైజ్డ్ డేటా ఫ్లో అనేటువంటిది లేదు. మనము ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఒక పక్కన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మరొక పక్కన హెల్త్ రిస్క్స్ని కూడా మనకి అడ్రస్ చేస్తూ ఉంటుంది. దేర్ఫోర్ ఈ యొక్క ఆ బాడీ పేరే ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. మనము ఎన్విరాన్మెంట్ని, హెల్త్ని రెండిటిని మిక్స్ చేయాలి, రెండిటిని ఇంటిగ్రేటెడ్ వేలో చూడాలి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ద హెల్త్ ఈజ్ బీయింగ్ ఇంపాక్టెడ్. ఆ యొక్క ఇంటిగ్రేషన్ మన కంట్రీలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్ మధ్యన ఆ ఇంటిగ్రేషన్ అనేటువంటిది లేదు. వాటిని కలపడానికి మధ్యలో ఒక ఫెసిలిటేటర్గా ఒక కాంప్రిహెన్సివ్ ఆర్గనైజేషన్ ఉండాలి. దాని పేరే EHRA, ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఆల్రెడీ ఇతర కంట్రీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, జపాన్, ఈ దేశాల్లో ఇదే విధంగా ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ని మనకి ఇంటిగ్రేట్ చేస్తూ ఉండేటువంటి బాడీస్ అయితే కనుక ఉన్నాయి. మన కంట్రీలో కూడా మనం, ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్ కూడా మనం సైన్ చేసుకున్నాం. ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ 2015 మన కంట్రీలో కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని పెట్టుకుంటామని చెప్పాం. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్కి మనం సబ్స్క్రైబ్ చేసాం. we have committed that we will completely achieve them by the year 2030. మరి ఈ కాంటెక్స్ట్లో మనము ఎన్విరాన్మెంట్ని, హెల్త్ని ఐసోలేటెడ్ వేలో చూడకూడదు. ఇందాక మనము వన్ హెల్త్ అప్రోచ్ మాట్లాడుకున్నాం. అక్కడ హ్యూమన్ హెల్త్ని, యానిమల్ హెల్త్ని అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ హెల్త్ని మనము ఐసోలేటెడ్ వేలో చూడకూడదు అని వన్ హెల్త్ అప్రోచ్ డిస్కస్ చేసాం. ఇక్కడ సిమిలర్ లైన్స్లో కూడా ఆథర్ ఏమంటున్నారంటే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ దే బోత్ నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్ సో దట్ ఆ యొక్క బాడీ మనకి ఏంటంటే కనుక సో దట్ కాంప్రిహెన్సివ్ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ ద థింగ్స్ వేర్ వీ టేక్ కేర్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ రిస్క్ మిటిగేషన్. దీనికి సంబంధించి లెట్ us read some important points. That is the core concept and that is the core idea of this entire article. This article discusses that there is a critical need for India
టు ఎస్టాబ్లిష్ ఒక బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ EHRA, ఎన్విరాన్మెంటల్ హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఆబ్జెక్టివ్ ఏంటిది, ఏం చేస్తుంది EHRA అనేది? ఇట్ విల్ అడ్రస్ ద ఇంటర్డిపెండెన్సీ బిట్వీన్ క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్. అంటే ఎన్విరాన్మెంట్ని, హెల్త్ని మనకి ఇంటిగ్రేట్ చేస్తుంది ఈ యొక్క బాడీ అనేటువంటిది. అండ్ దిస్ ఆర్టికల్ ఆల్సో ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద పాలసీస్ దట్ విల్ మిటిగేట్ ద పొల్యూషన్, సేఫ్ గార్డ్ ద హెల్త్ అండ్ అలైన్ విత్ ద ఓవరాల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. ఈ బాడీ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే పాలసీ మేకర్స్కి పొల్యూషన్ని కంట్రోల్ చేయడము అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక హెల్త్ని, ఆరోగ్యాన్ని కాపాడడము రెండూ కూడా మనము సైమిల్టేనియస్గా మనం క్యారీ అవుట్ అయితే కనుక చేస్తాము. కరెంట్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే కనుక హై ఎక్స్పోజర్ టు పొల్యూటెంట్స్ లైక్ PM 2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఈజ్ లింక్డ్ టు రెస్పిరేటరీ డిసీజెస్ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇష్యూస్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, చైల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఎయిర్ పొల్యూషన్. పర్టికులర్లీ మనము ఢిల్లీ లాంటి సిటీస్లో చూసినట్లయితే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి ఏంటంటే ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ ఏ గ్యాస్ ఛాంబర్లో మనకైతే కనుక మారిపోయింది ఢిల్లీ అని చెప్పేసి సో చాలా కాంటెక్స్లో కూడా మనకి చెప్పడం జరిగిందండి. ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల హెల్త్ రిస్క్స్ అనేటువంటివి మనకి చాలా ఉన్నాయి. వల్నరబుల్ పాపులేషన్ ఇంక్లూడ్ ఎల్డర్లీ, సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. దే ఆర్ ఫేసింగ్ ద మోర్ రిస్క్. అంటే ద లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఎక్కువగా ఈ యొక్క పొల్యూషన్ వల్ల ఇంపాక్ట్ అయితే కనుక అవుతున్నారు. సెకండ్ వన్, ఇంక్రీజ్డ్ పొల్యూషన్. అకార్డింగ్ టు 2024 ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అనేటువంటిది మనకి UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకి పబ్లిష్ చేశారండి. ఇది మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు అండ్ అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతారు. ఇండియా రికార్డెడ్ ఓవర్ 6% హయ్యర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కంటిన్యూ టు ఎన్హాన్స్ ద ఈ హెల్త్ ఇష్యూస్ని మనకి ఏంటంటే కనుక ఇంకా ఫర్దర్గా మనకి సో ఎగ్జాజబరేట్ చేసేస్తోంది. అండ్ దెన్ కమ్స్ పాలసీ గ్యాప్స్. దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ విచ్ విల్ లింక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ విత్ దట్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్, పబ్లిక్ హెల్త్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ని మనకి పబ్లిక్ హెల్త్ని ఇంటిగ్రేట్ చేస్తూ మన కంట్రీలో ఒక కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ లేదు. రెండు ఐసోలేటెడ్ వేలో ఉన్నాయి. రెండిటి మధ్య ఎటువంటి డేటా కూడా ఫ్లో అవ్వట్లేదు. ఇద్దరు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయట్లేదు. కాబట్టి ఏముండాలి? EHRA అనే డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఆధార్ యొక్క వ్యూ పాయింట్. Absence of integrated data systems to monitor pollution and as well as the health outcomes. Yes అండి, I hope up till here it is clear, right? Now, గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రపంచ దేశాల్లో ఎలా జరుగుతోంది? లైక్ వీ హ్యావ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ EPA, ఇట్ రెగ్యులేట్స్ ఎయిర్, వాటర్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ వైల్ దే ఆల్సో ఇంటిగ్రేట్ ద హెల్త్ అసెస్మెంట్స్. జర్మనీలో తీసుకుంటే the Federal Environment Agency focuses upon environmental health monitoring and sustainable energy. Japan చూసుకుంటే they tackle pollution and environmental health via ecosystem protection, radiation control. ఈ విధంగా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి దేశాలు జపాన్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, ఈ మూడు దేశాల్లోని కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ అలాగనే హెల్త్ రిస్క్ గురించి రెండు కూడా ఇంటిగ్రేటెడ్ వేలో మనకి ఏజెన్సీస్ ఫంక్షన్ చేస్తున్నాయి. ఇదే విధంగా మన దేశంలో కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద EHRA అనేటువంటి ఏజెన్సీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ రెగ్యులేటరీ బాడీ with integrated framework to monitor and manage pollution's health impacts. It should coordinate with existing institutions like ICMR, Indian Council of Medical Research, so that evidence-based interventions undadaniki. Data-driven approaches undali. Whatever the decision that we take, it has to depend upon the data. అంటే డేటా యొక్క ఆధారం చేసుకుని, ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి. రిలయన్స్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ సైంటిఫిక్ అసెస్మెంట్స్ టు గైడ్ ద పాలసీ డెసిషన్స్. ఇన్వెస్టింగ్ ఇన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కలెక్ట్, అనలైజ్ అండ్ డిసెమినేట్ ద డేటా ఆన్ పొల్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ హెల్త్. అంటే మనము వీటి మీద
ఈ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన యొక్క ఫోకస్ పెట్టాలి. మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం వీటిల్లో చేయాలి. అప్పుడే మనకి ఈ యొక్క ఆ ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. పాలసీ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వన్, align the environmental and health policies with international commitments such as Paris Agreement and Sustainable Developmental Goals. సో మన యొక్క ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ పాలసీస్ అన్నిటినీ కూడా ఏ విధంగా ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్కి మనం కమిట్మెంట్ ఇచ్చాం, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్కి మనం కమిట్మెంట్ ఇచ్చాం. సో వాటికి అలైన్ అయ్యేలా ఉండాలి. ఫోకస్ మోర్ ఆన్ లోకల్ సొల్యూషన్స్ టైలర్డ్ టు దట్ ఆఫ్ ద రీజనల్ నీడ్స్. అంటే వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేటువంటి అప్రోచ్ కాకుండా మనం ఏం చేయాలంటే కనుక ఆ యొక్క లోకల్ సొల్యూషన్స్, కస్టమైజ్డ్ సొల్యూషన్స్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ నీడ్ టు బి దేర్. We should engage citizens and NGOs in designing and monitoring the environmental health policies. Funding and accountability. Allocate significant resources for environmental health research and interventions. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, హెల్త్ రీసెర్చ్ మీద మనం ఫోకస్ అనేటువంటిది ఎక్కువ పెట్టాలి. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ మెజరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఆల్ ద పాలసీస్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ డ్రైవ్ అవుట్స్. అంటే ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారంటే ఎన్విరాన్మెంట్ యొక్క హెల్త్, ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ హెల్త్. ఎన్విరాన్మెంట్ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కలిగేటువంటి హ్యూమన్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, హెల్త్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి. ఒక ఏజెన్సీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని పేరు ఈహెచ్ఆర్ఏ. ఓకే, ఈ యొక్క ఈహెచ్ఆర్ఏ మనకి ఏజెన్సీ మనకి ఏం చేస్తుందండి? ఈ ఏజెన్సీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక హెల్త్ని, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ని, రెండింటినీ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఇంపాక్ట్ రెండింటినీ కూడా మనకి మేనేజ్ చేస్తుంది సైమల్టేనియస్గా. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది అండ్ మిగతా ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ అవుతుంది. ఈజ్ సంథింగ్ దట్ ద ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ అండి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Russia launched an ICBM for the very first time, says Ukraine. సో యుక్రెయిన్ మనకి ఏమంటుందంటే, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్ అయితే కనుక నడుస్తుంది. ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ రష్యా ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క ఐసీబీఎంని అయితే కనుక యూజ్ చేశారని చెప్పేసి మనకి చెప్తున్నారండి యుక్రెయిన్ వాళ్ళు. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి అర్థం మనకి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ యొక్క వార్లో మనకైతే యూజ్ చేశారు అనేటువంటిది ద పాయింట్ ఆఫ్ ద యుక్రెయిన్. యుక్రెయిన్ హ్యాస్ alleged that Russia has launched an ICBM during its ongoing conflict, marking a significant escalation between the two countries. The incident reportedly targeted the Ukrainian city of the Dnipro, with the claims of the conventional warheads being used. So this was a representational image of the ICBM manaki. There's important points, and Ukrainian President Zelensky stated that the missile's characteristics like including speed and altitude is matching that of an ICBM. For the first time మనకు వార్లో ఈ యొక్క ఐసీబీఎంని అయితే కనుక యూజ్ చేశారు. ఇఫ్ వెరిఫైడ్, ఇఫ్ దిస్ వుడ్ బి ద ఫస్ట్ ఎవర్ యూజ్ ఆఫ్ అన్ ఐసీబీఎం బై రష్యా ఇన్ దట్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ద ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ గాట్ పబ్లిష్డ్ అండి. సో ఐసీబీఎం అంటే ఏంటి అనేటువంటి బేసిక్ పాయింట్స్ మనకు తెలిసినట్లయితే సరిపోతుంది. Yes అండి, a primer on how to survive the declining air quality in India. సో పర్టికులర్లీ నార్థరన్ ఇండియాలో మనం చూసుకుంటే కనుక ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్, సో దట్ ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది రోజు రోజుకి మనకి డిటారియేట్ అయిపోతుంది. ఇన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం చూస్తే ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ వెరీ పూర్ కేటగిరీ, ఈవెన్ సివియర్ కేటగిరీలో కూడా మనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కూడా కొన్ని అడ్వైజరీస్ ఇష్యూ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, బికాస్ వింటర్స్ అనేటువంటి వింటర్ ఆన్సెట్ అవుతుంది అండ్ నార్థరన్ ఇండియాలో చేసేటువంటి స్టబుల్ బర్నింగ్ని మనం డిస్కరేజ్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే దాని మూలాన ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇంకా ఫర్దర్గా డిటారియేట్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే పీపుల్ అందరినీ కూడా, సిటిజన్స్ అందరిలోనూ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయమనండి. డీజిల్ బేస్డ్ జనరేటర్స్ ఏవైనా ఉంటే వాటిని తగ్గించండి, వాటి యొక్క యూసేజ్ అంతటినీ కూడా అంటూ కొన్ని సిరీస్ ఆఫ్ అడ్వైజరీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క ఆర్టికల్ని రాశారండి. నౌ లెట్ us రీడ్ సమ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటిది. ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ ఇష్యూడ్ ద అడ్వైజరీస్ అండ్ మెజర్స్ టు అడ్రస్ ద వర్సనింగ్ ఎయిర్ క్వాలిటీ,
particularly in the northern India, which is enhanced by the onset of winter and as well as the stubble burning. Stubble burning గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నార్థరన్ ఇండియన్ స్టేట్స్ పర్టికులర్లీ హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో మనకి ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ అనేటువంటి దాన్ని క్యారీ అవుట్ చేస్తారు. The deteriorating air quality has a significant impact on public health, especially among vulnerable populations. అంటే ఎల్డర్లీ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ విమెన్ వీళ్ళందరి మీద కూడా సివియర్ ఇంపాక్ట్స్ అయితే కనుక మనకు ఉంటాయి అనేటువంటిది ఇందాక ఎడిటోరియల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకనే ఒక ఈహెచ్ఆర్ఏ అనేటువంటి ఒక రెగ్యులేటరీ బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అక్కడ ఆథర్ మనకి చెప్తున్నారండి. States and union territories have been asked to strengthen the public awareness campaigns ni penchandi upon the dangers of air pollution and as well as its impact on the health. Health departments are directed to improve the healthcare preparedness so that to tackle the pollution related illness ni manam em cheyali anante we have to tackle it out, we have to reduce the impact on the health. సో సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ ఏవేంటి సజెస్ట్ చేశారు? స్టబుల్ అండ్ వేస్ట్ బర్నింగ్ని తగ్గించాలి, ఆల్టర్నేటివ్ ఇది మనం చేయాలి, ఆల్టర్నేటివ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచండి, ఎంకరేజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే పీపుల్ అందరూ కూడా ఈ యొక్క మెట్రోస్ ఇవి కూడా యూజ్ చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి దాన్ని మనకి పెంచాలి. దెన్ వాట్ ఆర్ ద మెయిన్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? నార్థరన్ ఇండియాలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమేమి జరుగుతున్నాయి? ఇంక్రీజ్డ్ హెల్త్ రిస్క్స్ పెరిగిపోతున్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో హార్ట్ అటాక్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇవన్నీ కూడా మనకి పీపుల్లో రావడం జరుగుతుంది. అండ్ ఎలివేటెడ్ రిస్క్స్ ఫర్ వల్నరబుల్ పాపులేషన్స్ లైక్ ఎల్డర్లీ పాపులేషన్, ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్డోర్ వర్కర్స్ వీళ్ళల్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక రిస్క్ అనేటువంటిది పెరిగిపోతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి వీళ్ళల్లో. ఎస్, డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ కూడా మనకి ఏం చెప్తోందంటే 4.2 మిలియన్ ప్రీమెచ్యూర్ డెత్స్ యాన్యువల్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల అరౌండ్ 4.2 మిలియన్ల మంది మనకైతే కనుక చనిపోతున్నారు. ప్రీమెచ్యూర్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్. October to winter months witnesses a spike in the PM2.5 and PM10 levels, worsening the respiratory and cardiovascular health issues. High pollution levels are mainly linked to the neurodegenerative disorders such as Alzheimer's and as well as the Parkinson's. అంటే సమ్మరీగా మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క ఆర్టికల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ కూడా యూనియన్ టెరిటరీస్కి అడ్వైజరీస్ ఇష్యూ చేశారు, అంటే కొన్ని డైరెక్షన్స్ ఇష్యూ చేశారు. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. క్యాంపెయిన్స్ పెట్టండి, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టండి, పీపుల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడమని చెప్పండి. హై పొల్యూటింగ్ ఇవి మనకి ఏంటంటే కనుక వాటిని తగ్గించాలి. స్టబుల్ బర్నింగ్ చేయకండి, తగ్గించండి. స్టబుల్ బర్నింగ్ని డిస్కరేజ్ చేయండి, ఆ యాక్టివిటీస్ని. ఆల్టర్నేటివ్ మెజర్స్ని ప్రమోట్ చేయండి. ఇలా చేయటం ద్వారా మనము ఎయిర్ క్వాలిటీని కాపాడగలము. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీని మనం కాపాడగలుగుతామో పీపుల్ యొక్క హెల్త్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించగలము. సో దట్ సిగ్నిఫికెంట్ డిసీజ్ బర్డెన్కి మనకి గురవ్వరు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఓవరాల్ సారాంశం అండి మనకి. Yes, I hope you have understood. These are the important articles and manaki from the exam perspective. Now it's the time for the today's question. Which of the following constitutional amendments established the right to form cooperative societies as a fundamental right under article number 19? Under article number 19, right to form cooperative societies అనేటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్గా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985, 42nd CA 1976, 44th CA 1978, 91st CA 2011. Yes, I hope you already know the answer andi. If you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it andi. And let's meet again in the next class. Until then, happy learning, all the best, bye bye andi.